యజ్ఞాచరణకి వెళ్ళినప్పుడు మరి రాజధర్మము ఖచ్చితంగా రాజుని బోధించాలన్నప్పుడు అండ్ యజ్ఞాచరణకి వెళ్తే మరి రాజధర్మం ఎలా శాంతిపడుతుంది? ఇక్కడ మనం చదివినటువంటి లోకాలు వేసినటువంటి భాషలో రాజు యొక్క బాధ్యత యజ్ఞాన్ని నిర్వహించడం అని కూడా చెప్పారు. అంటే రాజు అనేటువంటి వాడు భగవంతుడి యొక్క ప్రతినిధి అని చెప్తున్నాను. రెండో పాయింట్, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించడం చెప్తున్నాను. సో ధర్మ కార్యాలను కూడా ప్రేరేపించడం కూడా రాజు యొక్క బాధ్యత. అందుకే దేవాలయాలు కట్టించాలి, మందిరాలు కట్టించాలి, అలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేపట్టాలి. ఒక రాజు అనేవాడికి సాధ్యమవుతుంది. ఏ సంపాదన లేనటువంటి సాధువు ఏం చేస్తాడు? పెద్ద యజ్ఞం, దానికి ఎంతో ధనం అనేది వెచ్చించాల్సి వస్తుంది. అందుకే యుధిష్ఠిర మహారాజు కూడా యజ్ఞం చేశాడు. సో రాజు యొక్క బాధ్యత ఇది. ఇది రాజుకి రాజు యొక్క స్వభావరీత్యా ఆయన చేసేటటువంటి కార్యం ఇది, ఆయన భిన్నంగా ఉన్నటువంటి కార్యం. సో గ్రామాల ద్వారా నిర్వహించినప్పటికీ మొత్తం యజ్ఞం కావాల్సినటువంటి ఆ ఏర్పాట్లన్నీ రాజే చేయాలి. స్వతహాగా క్షత్రియుడు కొంత రజోగుణం కలిగి ఉండాలి. ఆయన యజ్ఞంలో పాల్గొంటాడు. అంతే. అక్కడ పురోహితుడి యొక్క బాధ్యతను స్వీకరించట్లేదు ఎవరు? రాజు. బ్రాహ్మణుడు చేస్తుంటే రాజు యొక్క పత్ని రాజమాత ఇద్దరు కూర్చొని ఉంటారు. సో వాళ్ళు కూర్చొని ఉంటారు, యజ్ఞంలో పాల్గొంటారు. యజ్ఞం తదనంతరం పద్ధతి ప్రకారం రాజు ఏం చేయాలంటే ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అది గోవులు ఉండవచ్చు, భూమి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, దక్షిణ లేకపోతే యజ్ఞం అనేది సఫలంగా ఉంటుంది. సో అది రాజు యొక్క బాధ్యత. సాధులు ఏం దక్షిణ ఇస్తారు? సాధు సన్యాసి దక్షిణ కాదు, భిక్ష. మనమంతా భిక్ష. సాధులు అనేటువంటి వాడు భిక్ష. అది మన స్వధర్మం. భిక్ష మీద జీవించాలి. కాబట్టి సంపాదించకూడదు, ట్యాక్సులు కలెక్ట్ చేయకూడదు, కానీ డొనేషన్స్ కలెక్ట్ చేయొచ్చు. భిక్ష చేసి భౌతి భిక్షాం దేహి. ఇప్పుడు అదే పోతుంది. సాధువు అనేటువంటి వాడి కర్తవ్యమే ఇంటింటికి వెళ్ళి మధుకరి భవతి భిక్షాం దేహి అని. ఒకసారి ప్రభుపాద వారు ఇదే ప్రశ్న అడిగారు, మరి సాధువులు అంటారు వారు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుపాద వారు అన్నారు స్పష్టంగా, అవును ఇది కూడా భిక్షని. మీరు డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి, అందరూ మంటకాయలు ఇస్తారు, పోవాలంటారు. ఏమైంది? అహంకారం తెలియదు. సరే మంచిది సాధు, లేకపోతే పేర్చుకుంటుంది. మొత్తం అహంకారాన్ని మంచి ప్రొటెక్ట్ చేస్తున్నాడు, రక్షించుకుంటున్నాడు. కొంచెం చిన్న మాట అనేది కోపం వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. దానికోసం ఎంత దూరాన్ని వెళ్ళిపోతారు. మనం జరిగిన ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా. ఏ లేదా వర్షం పడింది, గేట్ మూయవయ్యా, డోర్ మూయవా అని చెప్పాడు. ప్రయాణం జరుగుతుంది. దానికి బ్యాగ్ నుంచి కత్తి తీసి ఏం చేశాడు? పోలీసులు అనిపిస్తాడు. ఏమీ లేదు అక్కడ. ముంబై ఎక్స్ప్రెస్, ముంబై లోకల్ ట్రైన్, ఏమీ లేదు. వర్షం పడుతుంది, తలుపు పెట్టండి అన్నాడు. ఎందుకు నాకేంటి చెప్పేది అని జస్ట్ కత్తి పెట్టి చెప్పేసి. సో ఎంత ఈగోయిస్టిక్గా ఉండాలంటే జనం ఉండాలి, కాపాడుకుంటుంటారు, పెంచుకొని పోషిస్తుంటారు. కొంచెం ఒక మొట్టగా వేయగానే ఎక్కడ నేను బాగా వచ్చేస్తుంది. అందుకే ఇది సాధుకి వర్తించింది. అందుకే సాధు అనేటువంటి వాడు నిశ్చయంగా భిక్షాటం. మళ్ళీ అహంకారం రాజు ఉంటుంది. రాజు డిఫాల్ట్ ఉంటుంది. క్షత్రియుడు ఒక గంభీరమైనటువంటి స్థానంలో ఉన్నాడు, డబ్బు ఉంది, హోదా ఉంది. సో ప్రజల్ని శాసిస్తుంటాడు.